హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. సరికొత్త సారీ కలెక్షన్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి సారీ కలెక్షన్స్ అయితే కనుక ఇంకొక మోడల్స్ అండి, ఇంకా నెక్స్ట్ లెవెల్ క్యాటలాగ్స్ అయితే కనుక ఈరోజు షేర్ చేయడానికి డిఫరెంట్ సారీస్ని అయితే పట్టుకొచ్చాను. నా చీర ఎలా ఉంది? రీసెంట్గా మీషోలో అయితే కనుక నేను ఆల్రెడీ షేర్ చేసిందేనండి, అందులోంచి నేను ఒకటి కట్టుకున్నాను అనమాట. యాక్చువల్గా ఇది అప్లోడ్ అయిపోయి 1 వీక్ అయిపోతున్నట్టుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మేబీ ఇప్పుడు స్టాక్ అవైలబిలిటీ ఉందో లేదో కూడా నాకైతే ఐడియా లేదు. సో నేనైతే చాలా తక్కువ ఎల్లో కట్టుకుంటాను, సో నాకు సూట్ అవుతుందో లేదో అనేసి. బట్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ కదా, నాకు చాలా బాగా అనిపించింది. సో అవైలబిలిటీ ఉంటే కనుక మీరు తప్పకుండా ఇది కూడా పర్చేస్ చేసుకోవచ్చు. జార్జెట్ శారీ అండి, స్కాలప్ కట్ బార్డర్లో అయితే కనుక వచ్చింది. మీరు శారీ లుక్ కూడా చూస్తున్నారు. ఈరోజు అయితే కనుక మనం చూడబోయేటువంటి శారీ కలెక్షన్స్ గురించి చూసుకున్నట్లయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీ కలెక్షన్స్ అండి. తప్పకుండా మీరు చెక్అవుట్ చేయాల్సినటువంటి శారీ కలెక్షన్స్. సో చాలా బాగుండబోతున్నాయి. ఓపెన్ చేసి దీని డిజైన్ చాలా బాగుంటుందండి. రీసెంట్గా ఇది సుమా గారు కూడా కట్టుకున్నారు. సో ఇంకా సెలబ్రిటీ స్టైల్ అని చెప్పుకోవాలి. ఇది కూడా అండి పర్టికులర్గా ఈ బార్డర్ బేస్ పై నాకు బాగా నచ్చింది ఈ డిజైన్ కూడా. అండ్ దీని డిజైన్ డీటెయిలింగ్ కూడా అయితే కనుక ఇవ్వబోతున్నాను, ఎలా వచ్చింది ఏంటి అని. లెంతీ బార్డర్ అండ్ ఈ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కలర్ కాంబినేషన్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీ ఇది కూడా. సో దీని లింక్ కూడా అయితే కనుక నేను డిస్క్రిప్షన్లో, అండ్ ఇది ఎలా ఉందో ఓపెన్ చేసి కూడా అయితే కనుక ఈ వీడియోలో మనం చూసేద్దాము. దాంతోపాటు అయితే కనుక మరొక సారీ అండి, జార్జెట్ స్కాలప్ కట్లోనే మనకైతే కనుక ఇప్పుడు ఇట్లా డిఫరెంట్ కలర్ షేడ్స్ పైన అయితే కనుక మనకు వచ్చేటువంటి ఈ పర్టికులర్ డిజైన్ కూడా బాగా ట్రెండింగ్ అవుతుందన్నమాట. ఇది ఒక సారీ తెప్పించాను. అండ్ ఇంకొక డిజైన్ అండి, అసలు మామూలుగా లేదు, ఇదైతే బీభత్సం. ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫుల్ వైరల్ అవుతున్నటువంటి శారీలో మెయిన్గా స్కాలప్ కట్లో లైట్ వెయిట్ మిర్రర్తో వచ్చింది కదా అండి. మేబీ ఇంకా ఇది క్రేజ్ కొట్టేసిందని చెప్పాలి. సో సమ్ సైడ్స్లో అయితే కనుక పేజెస్లో కూడా ఇది చాలా ట్రెండింగ్ డిజైన్ అండి. చాలా ప్రీమియం క్వాలిటీ జార్జెట్ 1 2 3 4 లైన్స్ పైన అయితే కనుక వచ్చినటువంటి లైట్ వెయిట్ మిర్రర్ వర్క్ బార్డర్ చాలా బాగుందండి. వైట్ లవర్స్కి అయితే ఇంకా ఇది సూపర్ డూపర్ పండుగ. అండ్ నెక్స్ట్ అయితే కనుక నాకు బాగా నచ్చింది, ఇది కూడా బ్లూ కలర్ పైన అయితే కనుక ఇట్లాగా స్వాన్ హంసల్ లాంటి డిజైన్తో అయితే కనుక వచ్చే ఈ డిజైన్ విత్ బార్డర్తో అయితే కనుక జార్జెట్ మెటీరియల్లో వచ్చి చాలా ట్రెండ్ అవుతున్నటువంటి పర్టికులర్ ఈ కాన్సెప్ట్ సారీస్ అన్నీ కూడా మీకోసం తీసుకొచ్చాను ఈ వీడియోలో షేర్ చేయడానికి. అన్ని వీడియోలలో చెప్పినట్టే అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, లింక్ క్లిక్ చేయండి. మీకు ఏది కావాలనుకుంటున్నారో దాన్ని పర్చేస్ చేయండి. బట్ స్టాక్ అవుట్ అవ్వకముందు తీసేసుకోండి, ఇది ఒక్కటే చెప్తాను నేనైతే. ఎందుకంటే వ్యూస్ హైయల్లే కొంచెం దొరకవండి, ఖచ్చితంగా అయిపోతాయి మీకు. సో ఇదైతే కనుక మనం ఈరోజు టోటల్గా ఒక 5 బ్యూటిఫుల్ హై క్వాలిటీ శారీస్ అయితే కనుక చూడబోతున్నాం. సో 1 బై 1 అయితే కనుక ఇంకా ఓపెన్ చేసేస్తూ మిగిలిన డిజైన్ డీటెయిలింగ్ గురించి కూడా మాట్లాడుకుందామండి. ఫస్ట్ టైం చూస్తున్నారా? తప్పకుండా ఒకసారి పేజ్ చెక్అవుట్ చేయండి. హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ అనమాట ఛానల్ నేమ్. నచ్చింది అనుకుంటే తప్పకుండా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కలెక్షన్స్ మన ఛానల్లో డైలీ వస్తాయండి. డైలీ మీరు చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అనేది తప్పకుండా మీకు బెనిఫిట్ ఉంటుంది. సో మీ టైం చాలా సేవ్ అవుతుంది. లేటెస్ట్ కలెక్షన్స్ అన్నిటిని కూడా మీరు హ్యాపీగా అయితే కనుక పర్చేజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీషోలో ఏదైతే న్యూ ప్రోడక్ట్ వస్తుందో డెఫినెట్గా మన ఛానల్లో వచ్చేస్తుందండి, అస్సలు లేట్ చేయకుండా. అది మన ఛానల్ స్పెషాలిటీ. ఎంత బాగుంది కదా అండి కలర్ కాంబినేషన్, అసలు చక్కగా బ్లూ షేడ్స్ పైన ఒకటేమో డార్క్ బ్లూ, ఒకటైతే కనుక లైట్ బ్లూ. మేబీ కెమెరాకి ఏమైనా బ్లాక్ లాగా కనపడుతుందేమో కానండి, ఇది బ్లాక్ కాదు, 100% బ్లూ. వీటిలో కూడా డిఫరెంట్ కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. నేను బ్లూ తెప్పించేశాను. సో ఇదైతే కనుక వైట్ కలర్ ఈ స్టోన్ వర్క్లో అయితే కనుక లేస్ ఇప్పుడు బాగా నడుస్తున్నాయి కదా అండి. దీనిపైన అయితే కనుక వచ్చాయి స్కాలప్ కట్ పైన అయితే కనుక బార్డర్ చూసుకోవచ్చు. 2 షేడ్ పైన అయితే కనుక మనకి సారీ అనేది ఇది ఇలా వస్తుంది. కట్ బాగుంది, కలర్ఫుల్గా ఉంది. మీరు చూసుకున్నట్లయితే కనుక సారీ కట్టుకున్నాక ఇంకా బాగా లుక్ వస్తుందండి. అండ్ మెయిన్గా దీని బ్లౌజ్ కూడా అసలు భలేగా వచ్చింది. సో ఇది బ్లౌజ్ పీస్ ఇక్కడే అటాచ్ అయ్యి వచ్చింది. మీరు చూసుకున్నట్లయితే కనుక ఇట్లా వస్తుందన్నమాట. ఇది బ్లౌజ్ అండి. ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత అయితే మాత్రం ఇంకా బాగుంటుందనే చెప్పాలి. ఇది ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్తో. సో కంప్లీట్ సారీ లుక్ ఇది. తప్పకుండా ట్రై చేయండి. సారీ నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇదంతా కూడా ఇట్లా వర్క్ వచ్చింది. సేమ్ సారీ షేడ్ పైన మనకైతే ఫ్యాబ్రిక్ అనేది 80 సెంటీమీటర్ అయితే తీసుకున్నారండి. ఇదంతా కూడా జరీ వర్క్ పైన అయితే కనుక మనకి థ్రెడ్ వర్క్ అండ్ కంప్లీట్ లుక్ ఇది. అండ్ సారీ అయితే కనుక మనకి కంప్లీట్గా ఇలాగే వస్తుంది. చక్కగా స్కాలప్ కట్ పైన అయితే కనుక స్టోన్ వర్క్లో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. సో సారీ ఒకసారి లెంత్ కూడా చూపించేస్తాను. నచ్చింది అనుకుంటే కనుక ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది పైన వరకు వస్తుందండి, మనకి పళ్ళుకి వస్తుంది కదా, అక్కడితో అయితే కనుక మనకి పైన పళ్ళు పాటుతో ఎండ్ అయింది. ఇక్కడ నుంచి అయితే కనుక స్టోన్ వర్క్ అంతా కూడా మనకి కంటిన్యూషన్ కుర్చీల పాటుగా తీసేసుకున్నారు. ఫ్యాబ్రిక్ వస్తే అయితే కనుక మనకి ఇది జార్జెట్ మెటీరియల్ అండి. కలర్స్ ఉన్నాయి, మీరు చెక్అవుట్ చేయండి. శారీ లెంత్ అనమాట, కట్చింగ్ పాయింట్ నుంచి మనకి శారీ ఇది. సో కంప్లీట్ డిజైన్ డీటెయిలింగ్ ఇది. కావాలనుకునే వాళ్ళు చూడొచ్చు. చక్కగా వచ్చింది, బ్లౌజ్ కూడా బాగుంది. శారీ ట్రెండింగ్ ఫ్యాన్సీ వేర్
అందరికీ నచ్చుతుంది, ఎవరైనా కట్టుకోవచ్చు. అండ్ కలర్ కూడా బాగుంది, ఈ స్టోన్ వర్క్ కూడా బాగా కనపడుతుందండి దీనికి. నెక్స్ట్ అయితే కనుక మన సెకండ్ సారీ అండి. కలర్ బాగుంది కదా అండి, అసలు చాలా బాగుంది. డిజైన్ కూడా మనకి మీషోలో కూడా చాలా కొత్తగా వచ్చి హల్చల్ చేసేస్తున్నటువంటి డిజైన్. సో మనకేంటంటే ఫ్యాబ్రిక్ కూడా ఒక సాఫ్ట్నెస్ ఉందండి, లిటిల్ బిట్ షైన్ కూడా ఉంది మనకి ఇది. సో ఇదేంటంటే బ్లూ కలర్కి మస్టర్డ్ ఎల్లో బార్డర్స్ అండి, దాని మీద మళ్ళీ మనకి వైట్ కూడా బాగా కనపడతాయి కదా. ఈ మూడింటి కాంబినేషన్ పైన అయితే కనుక మనకి శారీ అయితే కనుక ఈ విధంగా ఇచ్చారండి. పళ్ళు ఏంటంటే మనకు ఒక థీమ్ వైజ్గా మనకి రాజా రాణి లైక్ సమ్ అట్లా వస్తూ ఉంటాయి కదా, పీకాక్ డిజైన్స్, లోటస్ డిజైన్స్, ఆ కాన్సెప్ట్ అయితే కనుక దీనిపైన ఒక డిఫరెంట్ ప్రింట్ అంటే లైక్ ప్రింట్ లాంటిది కనపడుతుంది అనమాట. ఇది మొత్తం మిషన్ మేడ్ అండి, ఎక్కడ కూడా మన హ్యాండ్ బ్లాక్ ప్రింట్ లాగా కాదు, దాన్ని కాపీడ్ అనమాట ఇది పళ్ళు. ఇక్కడ నుంచి అయితే కనుక మనకి ఇది బార్డర్, ఇదేమో పైన బార్డర్ అండ్ ఇదైతే కనుక కింద బార్డర్. శారీ చాలా బాగుందండి, కలర్ కాంబినేషన్ మెయిన్గా హిట్ ఉంది, మంచి కలర్ కాంబినేషన్ తీసుకుని వెళ్ళిందండి. వైట్ కూడా వేసుకోవచ్చు మీరు, ఎల్లో కూడా వేసుకోవచ్చు, బ్లూ కూడా వేసుకోవచ్చు, కాంబినేషన్ మీకు ఇది. అండ్ ఏ కలర్ వేసుకున్నా కానీ బ్లౌజ్ అయితే కనుక బాగుంటుందండి. చూద్దాము, శారీ లెంతీగా చాలా బాగా వచ్చేసింది. దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ డాటెడ్ స్టైల్లో అయితే కనుక వచ్చిందనమాట. ఎల్లో కలర్ ఇచ్చారనమాట, బార్డర్ కాంబినేషన్ పైన అయితే ఇచ్చారు. ఈ ఎల్లో అండ్ బ్లూ కదా చాలా బాగా కనిపిస్తుంది. సో మీరు చూసుకున్నట్లయితే కనుక శారీ అనేది ఒక మంచి బ్రైట్ రిచ్ లుక్ అయితే కనుక ఉందండి. ఏ సందర్భానికైనా కూడా మీరు కట్టుకోవచ్చు, ఎక్కడున్నా కానీ ఫోటో క్లిక్ చేసినా కానీ మీదే హైలైట్ ఉంటుంది కలర్ కాంబినేషన్ బట్టి. ఎందుకంటే బ్రైట్ కలర్స్ కదా అండి, ఎంత దూరంలో ఉన్నా కానీ ఐ క్యాచీ. సో ఎంత 100 మందిలో ఉన్నా కానీ ఈ కలర్ మాత్రం డెఫినెట్గా ఒక మంచి లుక్ అయితే కనిపిస్తుంది అనమాట. అంత బాగుంది కలర్ కాంబినేషన్. సో ఎవరికైనా ఒకవేళ ఇలాంటి థీమ్ వైజ్గా కూడా తీసుకుంటున్నారు కదా అండి, చాలా మందికి ఇప్పుడు ఫేవరెట్ అయిపోయింది ఇప్పుడు కలంకారీలకి ఈ వచ్చిన తర్వాత. సో మీకు ఆఫీస్ వేర్ రిలేటెడ్ సింపుల్గా ఏమైనా అకేషన్స్ ఉండి కట్టుకోవాలనుకున్నప్పుడు ఇది బాగుంటుంది. ఓకే, బార్డర్లో ఏదైతే థీమ్ వచ్చిందో అదే ప్యాటర్న్లో అయితే వచ్చి పైన అయితే కనుక లోటస్ డిజైన్తో ఈ పర్టికులర్ దాన్ని హైలైట్ చేసేసారు. సో కంప్లీట్గా అయితే కనుక శారీ లుక్ చాలా సింపుల్గా లైట్ వెయిట్ కాన్సెప్ట్లో ట్రెండ్కి తగినట్టుగా అయితే కనుక వచ్చిందండి. మెయిన్ మంచి కలర్స్ పైన అయితే కనుక వచ్చింది. సో కంప్లీట్గా శారీ లుక్ ఇదిగోండి ఇలా వస్తుంది. సో తప్పకుండా అయితే కనుక మీరు ట్రై చేయొచ్చు, హైలీ రికమెండెడ్ అండి. సో ఆఫీస్ వేర్కైనా కానీ సింపుల్గా కట్టుకునే దానికి ఒక చిన్న బ్లాక్ బీడ్స్ వేసుకున్న చాలండి, ఏం అవసరం లేదు. మెయిన్ అందం దీని కలర్, నెక్స్ట్ దీని డిజైన్. సో హ్యాపీగా తీసుకోండి అండి. వాష్లో కూడా మీకు ఏం వెళ్ళదు, ఇదంతా కూడా మనకి మిషన్ మేడ్ జరీ వర్క్ కాబట్టి మనకి ఎక్స్ట్రా కూడా లెగిసినవి అలాంటివి ఏమీ లేవు మీరు చూసుకున్నట్లయితే కనుక. కాబట్టి మీకు ఎక్కడ కూడా తట్టుకోవడం అట్లా ఏది ఉండదు, ఈజీ మెయింటెనెన్స్లోనే మనకి సారీ అనేది చక్కగా వాడేసుకోవచ్చు అనమాట. హైలీ రికమెండెడ్. మెయిన్గా అయితే కనుక కలర్ డిజైన్ అండి, చక్కగా ఉంది చీర అయితే మాత్రం. ఎల్లో ఇంకా వేస్తే లుక్ ఇంకా హై ఉంటుందండి. నెక్స్ట్ శారీ అండి, ఈ శారీ కూడా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ మెరూన్కి ఏంటంటే ఎల్లో ఒక బార్డర్ లాగా తీసుకున్నారు, దాంట్లోనే మళ్ళీ మనకైతే కనుక గ్రీన్ కలర్లతో అయితే కనుక దీన్ని బార్డర్ లాగా హైలైట్ చేశారు. అండ్ ఇది కూడా మనకి ఏంటంటేనండి బార్డర్లో కూడా మనకి వర్క్ అనేది వచ్చిందనమాట. అండ్ స్కాలప్ కట్లో తీసుకున్నారండి. ఇది ఒక డిఫరెంట్ డిజైన్. మన ఛానల్లో చాలా మందికి డిఫరెంట్ టేస్ట్లతో చాయిస్లు ఉంటాయి, మీరు ఛానల్ ఫాలో అవ్వండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తాను, ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ వైజ్గా మీకు నచ్చే ఆల్ కలెక్షన్స్ అయితే కనుక హ్యాపీగా తీసేసుకోవచ్చు. డెఫినెట్గా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అన్నీ ఉంటాయండి మన దగ్గర ఛానల్లో మీరు చూసుకున్నట్లయితే కనుక. ఇదంతా కూడా సారీ ఇలాగే వచ్చేసింది కాంబినేషన్ అనేది. సో నేను పళ్ళు నుంచి స్టార్ట్ చేస్తూ మీకు కంప్లీట్గా అయితే కనుక సారీ లెంత్ ఇక్కడ షేర్ చేస్తూ బ్లౌజ్తో అయితే కనుక ఎండ్ చేస్తున్నాను. సో దెన్ మీకు సారీ కూడా ఒకసారి వేసి చూపెడతాను ఎలా వచ్చిందనేసి. సారీ బ్లౌజ్ చాలా నార్మల్గా ఉందండి, ఇదైతే అంత నేనైతే రికమెండ్ చేయను. డెఫినెట్గా ఇది మనకైతే స్టిచ్చింగ్కి పనికి రాదు. అండ్ బార్డర్ అయితే కనుక మీరు లేస్ బార్డర్ ఉంది కాబట్టి దీన్ని తీసేసుకుని అయితే కనుక మీరు వేరే కుట్టించుకునేదానికి మీరు వేసేసుకోండి. సో ఈ బ్లౌజ్ అయితే పక్కన పెట్టేసుకున్నట్లయితే మాత్రం శారీ అంతా కూడా బార్డర్తో స్టోన్ వర్క్తో అయితే కనుక ఇలాగే వచ్చేసింది. కాంబినేషన్ చాలా కొత్తగా అనిపిస్తుంది, అంటే లైక్ ఈ మెరూన్ కాంబినేషన్కి ఈ బార్డర్ ఇదంతా కూడా కలర్స్ అనేది కాంట్రాస్ట్లో కొత్తగా అనిపించాయి నాకు. ప్యారెట్ గ్రీన్ కలర్, బ్లూ కలర్ కాన్సెప్ట్లోని అక్కడక్కడ వచ్చినటువంటి బాందినీ స్టైల్లో అయితే కనుక ఈ శారీ లుక్ ఉందండి. మీరు కావాలంటే ప్యారెట్ గ్రీన్ లాగా కూడా మీరు వేసుకోవచ్చు, కాంబినేషన్ కాంట్రాస్ట్ వెళ్ళాలనుకుంటే కనుక. అండ్ ఎందుకంటే ఈ బ్లౌజ్ పనికిరాదు కాబట్టి మీ దగ్గర ఏదైనా రిలేటెడ్ ఉందంటే కనుక వేసి చూసుకోండి. ఒకవేళ మ్యాచింగ్ కాంట్రాస్ట్ అట్లా వచ్చిందనుకుంటే కనుక హ్యాపీగా మీరు ఇక రెడీ టు యూజ్ లాగా వాడేసుకోవచ్చు. ఇదొక డిజైన్ అండి. సో నెక్స్ట్ శారీ కూడా వెళ్ళిపోదాం. అన్ని ట్రెండింగ్ శారీసే ఉన్నాయి, అన్ని లేటెస్ట్ శారీసే ఉన్నాయండి. నేను చాలా జాగ్రత్తగా చూసి ఎంచి ఏవి బాగుంటాయి, మన వ్యూవర్స్ టేస్ట్ ఏంటి అనే దాన్ని బట్టి ఇవన్నిటిని కూడా ఆర్డర్స్ ప్లేస్ చేస్తాను. నెక్స్ట్ అయితే కనుక మరొక హై క్వాలిటీ ప్రీమియం నెక్స్ట్ ప్రో లెవెల్ జార్జెట్లో ఈ పర్టికులర్ 3D డిజైన్లో వచ్చినటువంటి ఈ శారీ చూస్తే
ఇంకా ఫిదా అయిపోతారండి. అసలు ఏంటి ఇంత లేటెస్ట్ సారీ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయ్యే సారీ మీషోలో ఉందా అని ఆశ్చర్యపోతారు అనమాట. ఇది సుమా గారు కూడా కట్టుకున్నారండి. అసలు వేరే లెవెల్లో అయితే కనుక మనకి సారీ లైక్ హైలైట్ అయిందనమాట. అవుట్లైన్ అంతా కూడా ఇట్లా బార్డర్ తీసుకున్నారండి. సో ఇదైతే కనుక మనకి బార్డర్ చాలా క్లాస్ కాంబినేషన్ అండి. ఇది కూడా మెయిన్గా ఈ ఫ్లవర్ డిజైన్ ఇవంతా కూడా చాలా లేటెస్ట్. మెయిన్గా ఒక 3D డిజైన్ కదా, ఫ్లవర్ బంచ్ తెచ్చి అట్లా పెట్టినట్టు ఉందనమాట. అంత న్యాచురల్గా ఉందనమాట. మెయిన్ ఈ సారీ హైలైట్ అవ్వడానికి ఇదే కారణం అండి, ఈ ప్రింట్ అనేది కారణం. సో మీరు వైట్ ఫ్లవర్స్ అయినా 3D డిజైన్స్ ఇష్టపడే వాళ్ళైనా జార్జెట్కి ఇష్టపడే వాళ్ళైనా తీసుకోండి. అండ్ మెయిన్గా అండి ఏ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కానీ మీకు చక్కగా సూట్ అయిపోతుందండి. సో ఆ పరంగా కూడా క్లాస్గా అట్లా కట్టుకెళ్ళాలి, ఇట్లా ఈవినింగ్ అట్లా వైట్ కలర్స్ అనుకున్నప్పుడు మీరు ఒక్కసారి ఈ సారీస్ చూడండి. వైటే కాదు, దీనిలో ఇన్ని రకాల కలర్స్ 2 సైడ్గా కూడా మీరు ఆ బార్డర్ అనేది వచ్చింది కాబట్టి సో మీకు ఈ డిఫరెంట్ కలర్ అనేది చాలా బాగా అనిపిస్తుందండి. అదైతే కనుక మనకి బ్లౌజ్ కూడా చూడండి అసలు ఎంత క్వాలిటీ వచ్చిందో. క్వాలిటీ ఆసమ్ అండి, నెక్స్ట్ లెవెల్ ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం. అండ్ పట్టుకుంటే జారిపోయే ఫ్యాబ్రిక్. బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది. దీనికి అంట్లో అంటే లైక్ ఫ్లవర్లో డిఫరెంట్ కలర్స్ వచ్చాయి కదా అండి. దీంట్లో మనకి ఈ డిఫరెంట్ కలర్స్ అన్నిటినీ కూడా మనకి బ్లౌజ్లో కవర్ చేశారనమాట. ఈ బ్లౌజ్ని మనం వేరే వాటికి అసలు బోల్డ్ శారీస్ వాడుకోవచ్చు. అండ్ లేస్ కూడా మనకి బ్లౌజ్ కూడా ఇచ్చేసారండి. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ, బ్లౌజ్ కానీ, ఫ్యాబ్రిక్ కానీ, 3D డిజైన్ ఫ్లవర్ కానీ. ఒక్కటేంటండి దీనికి అసలు మెచ్చుకోవాలంటే ఎన్నో రకాల క్వాలిటీస్ ఉన్నాయని చెప్పాలి ఈ శారీకి మీకు. సో మీరు చూసుకోవచ్చు, శారీ అయితే చాలా బాగా లేటెస్ట్గా అయితే కనుక మనకి మీషోలో అవైలబుల్గా ఉంది. ప్రీమియం క్వాలిటీలో ఉంది. బ్లౌజ్ డిజైన్ శారీ అంతా బాగుందండి. సో మీకు కనుక నచ్చిందనుకుంటే ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. ఇది కంప్లీట్ లుక్. నెక్స్ట్ మరొక శారీ అండి. వైట్ చూపించాను కాబట్టి అదే కంటిన్యూషన్ మీద మీకు వైట్ చూపెడుతున్నాను. ఇదేంటంటే స్మాల్ 3D ఫ్లవర్స్ డిజైన్ విత్ లైట్ వెయిట్ మిర్రర్ వర్క్తో అయితే కనుక వచ్చి ప్రజెంట్ ఒక లెవెల్లో అయితే కనుక హల్చల్ చేస్తుందండి మనకి మీషోలో కానీ మార్కెట్లో కానీ. మీరు బార్డర్ కూడా నేను క్లోజప్ లుక్లో కూడా చూపెడుతున్నాను, మీరు చూసుకోవచ్చు అండి. ఈ స్కాలప్ కట్ లైట్ వెయిట్లో అయితే కనుక మనకి ఈ ఫ్లవర్ డిజైన్ ప్రీమియం క్వాలిటీ జార్జెట్ మెటీరియల్లో అయితే కనుక వచ్చేసి ఈ విధంగా వస్తుంది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా, ఎవరు వేసుకున్నా కానీ అండి. వైట్ నచ్చదేమో అనుకున్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు, అంత బాగుంది కాంబినేషన్. మనకైతే కనుక ఇది ఇలా వస్తుందండి శారీ. ఈ లెంత్ కూడా చాలా పెచ్చున్నాయండి శారీస్. ఇవాళ అన్ని జార్జెట్ శారీస్ కూడా అలాగే ఉన్నాయి. అండ్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ సాలిడ్ మెటీరియల్. మీకు బోర్ వచ్చేసి చిరాకు వచ్చేసి వద్దులే అనుకుని తీయాలే తప్ప ఈ చీర మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టదు, అంత క్వాలిటీ ఉందండి దీంట్లో. అండ్ ఎన్నో రకాల బ్లౌజెస్తో కూడా మీరు మిక్స్ అండ్ మ్యాచ్లో కూడా వేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ లాగా ఏదైనా కుట్టించుకోవచ్చు అండి. బాగుంది, ట్రెండింగ్ డిజైన్. మీరు చూడొచ్చండి ఎంత బాగా వచ్చింది కలర్ కాంబినేషన్ అనేసి. సో గ్రీన్ వేయొచ్చు అండి, పీచ్ వేయచ్చు, పింక్ వేయచ్చు, ఎల్లో వేయచ్చు. మీకు షేడ్ పని ఏదైనా కాంట్రాస్ట్. ఇంతకుముందు నేను ఒక బ్లౌజ్ చూపించాను కదా, దాంట్లో అన్ని రకాల కలర్స్ ఉన్నాయి కదా, అట్లా కూడా మనకి వేవ్స్ టైప్లో వచ్చింది. అలాంటి బ్లౌజ్ కూడా మీరైతే కనుక మిక్స్ అండ్ మ్యాచ్లో కూడా వేసుకోవచ్చు. అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ శారీతో అయితే కనుక. క్వాలిటీ అయితే మాత్రం సూపర్. ఫ్యాబ్రిక్ గురించి ఆలోచించొద్దండి, క్వాలిటీ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్. సో నేను ఇందాక చెప్పినట్టు ఈ శారీ మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టదండి, మీరే ఈ శారీని వదలాలి, అంత క్వాలిటీ ఉందన్నమాట. చిన్న ఫ్లవర్ తీసుకున్నారు శారీలో, దాన్ని కొంచెం పెద్ద సైజ్ కంటే కూడా చిన్న సైజ్ తీసుకుని అయితే కనుక దీని ప్రింట్ దింపారనమాట. అండ్ శారీలోనే మిక్సింగ్ అయిపోయి అయితే కనుక వచ్చిందండి. మీకు ఇది వాష్లో కూడా ఏం పోదు, మొత్తం ప్లెయిన్ ఉంది చూడండి, ఏం వెళ్ళదండి మీకు. సో చాలా క్వాలిటీ పని అయితే కనుక బడ్జెట్ రేంజ్లో వస్తున్నటువంటి ఈ శారీ తీసుకోవాలనుకుంటే కూడా నేను తప్పకుండా మీకు రికమెండ్ చేస్తాను. హ్యాపీగా తీసుకోవచ్చు అండి మీరు దీన్ని కూడా. కలర్ కాంబినేషన్ సూపర్గా అండ్ చాలా బాగుంది. లైట్ వెయిట్గా ఉంటుంది, ఏ దానికైనా మీ సందర్భాన్ని కట్టుకోవచ్చు. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ అండి. ఈ శారీ కూడా నాకు కొద్దిగా లేట్గా డెలివరీ అయిందండి, బట్ నేను చాలా వెయిట్ చేశాను. అసలు నేను మెయిన్గా నాకు ఈ డిజైన్ బాగా నచ్చేసింది అనమాట. సో ఈ హంసల డిజైన్ అయితే బాగా వచ్చిందండి. చాలా లేటెస్ట్గా అయితే కనుక మనకి ఇది మీషోలో అవైలబుల్గా ఉంది. సింగిల్ లైన్ లేస్ బార్డర్స్, మన లేస్ బార్డర్స్ కూడా చాలా చూపించాం కదా, అలాంటి లేస్ బార్డర్తో అయితే కనుక తీసుకున్నారు. పాసిబిలిటీ ఉంటే లేస్ బార్డర్ని కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానండి. మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఇట్లాంటి శారీస్కి కూడా చక్కగా ఇట్లా మీరు కాంబినేషన్ కూడా సెట్ చేసుకోవచ్చు, సరేనా. సో ఇదైతే కనుక మనకి శారీ అనేది నేను ఓపెన్ చేసి ఇప్పుడు మీకు కంప్లీట్ కాంబినేషన్ అయితే కనుక ఇచ్చేస్తాను. ఎలా ఉందో మీరు చూసేదురు. ఇలా వస్తుంది, వైట్ కలర్ అనమాట. ఇదంతా కూడా బటర్ఫ్లైలో భలే ఇచ్చారండి కాంబినేషన్. ఇది చాలా సింపుల్గా ఇచ్చేసారు. అటాచ్డ్లో అయితే కనుక మనకి బ్లౌజ్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. సో కాంబినేషన్ యాక్చువల్గా ఇది డిఫరెంటే, ఎందుకంటే
దీంట్లో యాక్చువల్గా బటర్ఫ్లై లేదు, బట్ దీంట్లో అయితే కనుక హంసల స్టైల్ రావాలి, బట్ బటర్ఫ్లై వేసారు ఏంటో మరి కొత్తగా కాంట్రాస్ట్, ఇది ఒక డిజైన్ ఏమో తెలీదు. సో ఇది బ్లౌజ్తోనే అటాచ్ అయిపోయి వచ్చింది. పోనీ వేరే సపరేట్గా వచ్చిందా అంటే పోనీ ఏదైనా కలిసిందేమో అనుకోవచ్చు. ఇక్కడే మనకైతే కనుక వచ్చింది కాబట్టి సో ఇది దీనికి కరెక్ట్గానే ఇచ్చారని మనకి ఇక్కడ అర్థమవుతుందండి. శారీ కూడా మంచి క్వాలిటీ జార్జెట్ మెటీరియల్లో అయితే కనుక వచ్చిందనమాట. సో మీరు ఇలా చూసుకోవచ్చండి. శారీ మాత్రం చాలా బాగుంది, లెంతీగా అయితే కనుక వచ్చింది. ఇది కంప్లీట్ పళ్ళు అనమాట. బార్డర్తో అయితే కనుక మనకి లేస్ బార్డర్తోని శారీ అనేది ఎండ్ అవుతూ ఇది ఇట్లా వస్తుంది. క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. మీకు ఒకవేళ క్వాలిటీ చూడాలనుకుంటే బ్యాక్ సైడ్ చూడండి, అసలు అర్థమైపోతుందండి చీర. సో ఎంత బాగుంది చూడండి, అసలు ఎక్కడ వాష్లో కూడా వెళ్ళదండి. మీరు మిషన్ వాష్ చేసినా కానీ ఫ్యాబ్రిక్లో ఏం ఫరక్ ఉండదు, అంత బాగుంది క్వాలిటీ. సో ఇదైతే కనుక మనకి కంప్లీట్గా శారీ లుక్ అనేది హంసలు ఒక గడ్డి దాంట్లో ఉన్నట్టుగా అయితే కనుక అట్లా వచ్చిందనమాట. డిజైన్ అనేది రోజ్ ఫ్లవర్స్, గడ్డి పూలు ఉంటాయి కదా అండి, అలా తీసుకున్నారనమాట దీని థీమ్ అనేది. సో కంప్లీట్గా అయితే కనుక మనకి శారీ లుక్ ఇట్లా వస్తుంది. చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది. హైలీ రికమెండెడ్ ఇది కూడా నా తరపు నుంచి. మీకు కావాలనుకుంటే ఇది కూడా తప్పకుండా ట్రై చేయాల్సినటువంటి బ్యూటిఫుల్ శారీ. సో కలెక్షన్స్ అయితే కనుక డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా ఉన్నాయండి, చెక్అవుట్ చేసుకోండి. మీకు ఏది తీసుకోవాలనిపించినా కానీ ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా మన వీడియో షేర్ చేయండి. వారందరికీ కూడా ఈ వీడియోలోంచి ఏదో ఒకసారి నచ్చవచ్చు, వారు కూడా హ్యాపీగా మన వీడియో చూసైతే కనుక షాపింగ్ అనేది చేసుకుంటారు. నేను ఏదైతే సెల్లర్ త్రూ కొనుక్కున్నానో యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేసి మీకు షార్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు మీషోలోకి వెళ్ళిపోతారండి. కార్ట్లో వేసుకొని చెక్అవుట్ చేసుకోండి. సో చాలా సింపుల్ అసలు షాపింగ్ కూడా మన వీడియోస్ త్రూ. ఇవి డీటెయిల్స్ అనమాట. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ ఫ్రెండ్స్. ఇంకేదైనా ఒకవేళ మీషోలో చాలా కొత్త క్యాటలాగ్స్ ఏమైనా వచ్చాయని నాకు అనిపిస్తే వాటిని కూడా మీకు నేను కింద రిలేట్ చేస్తాను, ట్రస్టెడ్ సెల్లర్స్ దగ్గర నుంచి. ఒకవేళ అందులోంచి నచ్చి ఏమైనా తీసుకోవాలనుకున్నా కానీ షాపింగ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.